ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం కొరకు హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఉదయకాలంలో మరి లేఖన భాగాలను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఉదయకాలంలో నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఇంకా మరి 32వ అధ్యాయము పైన ఆఖరి వచనం చూస్తూ ఉంటే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. కనుక వచ్చిన భాగాల్లో మనం చూస్తే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, యెహోవాను బట్టి స్తుతించుడి అని భక్తుడు ఉదయకాల ధ్యానంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నీతిమంతులారని కనుక ఎవరు భూలోకంలో నీతిమంతులు అని జ్ఞాపకం చేస్తే, మరి రోమాపత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడెవడను లేడు, అందరూ త్రోవ తప్పి పనికిమాలిన వారైరి. నీతిమంతుడు లేడంట భూలోకంలో, ఒక్కడు కూడా వెదిగితే ఒక్కడు కూడా కనబడటం లేదని. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఏ భేదము లేదు, ఏ భేదం, చదువు ఉన్నవారు చదువు లేనివారు, మరి తెల్లవారు నల్లవారు, ఏ దేశస్తులైన అందరూ దేవుని దృష్టిలో లోకులందరూ పాపం చేస్తున్నారు, ఏ భేదము లేదు అని ఆయన జ్ఞాపకం చేశారు. కనుక దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కారణం వారు పాపాన్ని బట్టి వారు దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు, ఆనందముగా ఉండలేకపోతూ ఉన్నారు, సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నారు. కనుక ఎవరు మరి సంతోషంగా ఉంటారు లోకం అంటే? నీతిమంతులు సంతోషంగా ఉంటారు, యథార్థ హృదయులు సంతోషముగా ఉంటారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవిస్తారో వారు నిత్యము సంతోషిస్తూ ఉంటారు. కీర్తన గ్రంథం 150 అధ్యాయంలో, కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో, మరి సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో యెహోవాను కీర్తించుడి, ఆయన గూర్చి ఉత్సాహధ్వని చేయుడి అని భక్తుడు. కనుక నీతిమంతులు గుడారంలో నుంచి రక్షణను గుర్చిన సునాదం వినపడను. ఎవరైతే నీతిమంతులుగా దేవుని సేవిస్తూ ఉంటారో వారి గుడారములలో నుంచి రక్షణను గూర్చిన సంతోష ధ్వని వినబడును అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు భక్తుడు. కనుక ఉదయకాలంలో మనం చూస్తే మరి దేవుని లేఖన భాగాల్లో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటాం మంచిది. ఎవరు నీతిమంతులు లోకంలో? నీతిమంతులు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడుగా దేవుడు ఉన్నాడు. కనుక భూలోకంలో ఎవరు నీతిమంతులు లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతులుగా ఉన్నాడు. కనుక ఎవరైతే మరి ఆయన వాక్యమును అంగీకరించి హృదయంలో ఒప్పించబడి హృదయంలో మెచ్చుకొని పశ్చాత్తాపడి ఎవరైతే ప్రభువుని అంగీకరించి బాప్తిసం పొందుతారో, ప్రభువా లోకం నుండి అన్నిటి నుండి నేను వేరుగా జీవించాలనుంది, పరిశుద్ధముగా జీవించాలని ఉంది అని ప్రభు దగ్గర ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఎవరైతే బాప్తిసం కలిగి ఉంటారో, బాప్తిసం అనుభవంలోకి వెళ్ళి ఉంటారు, మరి దేవుని యొక్క రక్తమాంసాలలో బలలో పాలు పొందుతారు, వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కనుక వారే నీతిమంతులు. కనుక ఎవరైతే మరి ఈ విధమైన అనుభవం కలిగి ఉంటారో వారు దేవుని
పిల్లలు. అందుకనే నీతిమంతులారా యెహోవాను గూర్చి ఉత్సాహదని చేయి. ఎప్పుడైతే నీతిమంతులుగా మనం మార్చబడతాం. అయితే నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ధ్యానిస్తే అది మనకి ఎంతో ఆశీర్వాదం, మన కుటుంబానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము, ప్రార్థన, ఆరాధనలు, ఉదయకాల ధ్యానం మనం కనుక దేవునితో ప్రారంభిస్తే అది మనకి ఎంతో ఆశ్చర్యకరం. అందుకనే నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉదయకాలం జ్ఞాపకం చేసుకోమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయం మనం చూస్తే నీతిమంతులని 14 సార్లు ఒక అధ్యాయంలో, సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో నీతిమంతుడు అనే మాట 14 సార్లు వినిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో నీతి అనే మాటకు దేవుడిచ్చే ప్రాముఖ్యత ఎంతో గొప్పది. ఎందుకంటే నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షిస్తుందంట. ఎవరైతే నీతిమంతులుగా ఉన్నారో వాళ్ళని దేవుడు ఆపత్కాలంలో, కరువు కాలంలో, మరణకాలంలో నీతి మరణం నుండి రక్షించును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చింది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం, దేవుని దీవెన. ఎవరైతే ఉదయకాలం దేవునితో వాళ్ళ కాలాన్ని ప్రారంభిస్తూ ఉంటారో వారి మీదకి ఉదయకాలము దేవుని ఆశీర్వాదము వచ్చును. నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోటిలోంచి దేవుని వాక్యము జీవం వస్తూ ఉంటుందంట. దేవుడు అంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము. ఈ లోకానికి నేనే మార్గము. నా యొద్దకు రండి, నేను మీకు జీవపు ఊట, జీవ జలాన్ని ఇస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నీతిమంతులు, దేవుని సేవకులు, పిల్లలు వాళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. కష్టార్జితం, శ్రమపడి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కనుక నీతిమంతుని యొక్క కష్టం ఫలిస్తుందని, అది జీవదాయకము, జీవంలోనికి అనేకులను తీసుకుని వస్తుందని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. అంతేకాదు నీతిమంతుని నాలుక ప్రశస్తమైనది, అది ఎండు వంటిది. దేవుని వాక్యము బంగారు వంటిది, తేనె వంటిది, జుంటి తేనె దారుల కంటే మధురమైనది. అలాగా నీతిమంతుని నోరు ఎండు వంటిది. ఇటువంటి జీవజలాన్ని అనేకులకు వారు పంచుతూ ఉన్నారు కనుక అనేకులు వారు రక్షించబడతా ఉన్నారని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. దేవుని యొక్క మనం ఎంత కలిగి ఉన్నా, ఎంత మేడలు, మిద్దెలు, వాహనాలు, పొలాలు ఎన్ని కలిగి ఉన్నా దేవుని ఆశీర్వాదం మనకు లేకపోతే అది శూన్యం. కనుక ఏమీ లేకపోయినా దేవుని ఆశీర్వాదం మనం కలిగి ఉంటే అదే మనకు ఐశ్వర్యము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. మనకి ఐశ్వర్యం కలిగి కనుక ఉదయకాలం దేవునితో మనం ప్రారంభిస్తే కాలాన్ని మనం దేవునితో కనుక ముగించగలిగితే మనం ఎంతో ధన్యులము. యెహోవా దేవుడుగా కలిగిన వారు ధన్యులు. యెహోవాను నమ్మకించేవారు ధన్యులు. నీతిమంతులు ఆశించినది దొరుకును. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఏదైతే ఆశిస్తూ ఉంటారో కోరికను, వాంఛలను ఆయన సిద్ధింపజేస్తూ ఉంటాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీతిమంతుడు నిత్యము నిలుస్తాడు, కట్టడం వలె ఉంటాడని సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో మరి ఎన్నిసార్లు నీతిమంతుని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం నీతివంతులంగా ఉండాలని, పరిశుద్ధులంగా జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో ఒక భక్తుడు, దైవజనుడు మనకి చూస్తూ ఉంటాం. ఆయన పేరు నోవహు. ఆయన గురించి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడుగా ఉన్నావు. ఈ తరములో నీతిమంతుడుగా ఉన్నావు నోవహు. కనుక వచ్చే ప్రమాదం ఉంది, జలప్రళయం ఉంది. జనులు తినుచు, త్రాగుచు, ఆడుచు, పాడుచు, పెండ్లికిచ్చుకుంటూ, కట్టుచు ఉన్నారు. దేవుని భయం లేదు.
కనుక రాబో దినాల్లో ఈ ఉగ్రత నుంచి మీరు తప్పించబడాలంటే ఈ తరము వారిలో మీరు నీతిమంతుడుగా కనిపిస్తూ ఉన్నావు కనుక నీ కుటుంబాన్ని సిద్ధపాటు చేయి, వాడను సిద్ధము చేయి, రక్షణ వాడను సిద్ధం చేయి, అనేకులను ఈ రక్షణలోనికి పిలువు, మరి సిద్ధపడు. కనుక నీతిమంతుల మీద ఆయన దృష్టి, నీతిమంతుల మీద ఆయన కనికరము, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కనుక నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆ జల ప్రళయం నుండి మరి అద్భుతంగా దేశమంతా ప్రళయము ఉంచబడతా ఉంది. అయితే నోవహు కుటుంబం ఎనబండుగురు మాత్రం వాడలో, రక్షణ వాడలో సురక్షితంగా ఉన్నారు. కారణం ఈ తరం వారిలో వాళ్ళు నీతిమంతుడిగా జీవించాడు, భయభక్తులు కలిగి జీవించారు, యథార్థముగా జీవించారు. కనుక ఈ తరములో వారు రక్షించబడ్డారు. కనుక మనం కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండాలని, మన తరములో ఏ తరమైనా ఇది, ఈ తరములో మనం నీతిమంతులుగా జీవించాలని దేవుడు ఉదయకాల ధ్యానంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆదికాండం 18వ అధ్యాయంలో అక్కడ ఒక నీతిమంతుడు, లోతు అనే నీతిమంతుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కూడా మరి సొదొమ గొమొర్రాలో పాపము ఎక్కువగా ఉంది. దేవదూతలు ఆకాశం నుండి దిగి వచ్చి ఈ పాప దేవుని ఇక్కడ ఆకాశంలోనికి వెళ్ళింది. సొదొమ గొమొర్రా యొక్క పాపం దేవదూతలు దిగి వచ్చారు, చూసినప్పుడు ఎంతో పాపంతో నిండి ఉంది. కనుక ఈ పట్టణాన్ని అగ్ని గంధకములతో కాల్చివేస్తాం, ఈ పట్టణాన్ని దహించి వేస్తాం అని చెబుతూ అక్కడ ఒక నీతిమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. లోతు నీతిమంతుడు తన మనస్సును, అక్కడున్న పాపము చూసి తన మనసులో నొచ్చుకుంటూ ఉన్నాడు. నీతిమంతుని మనస్సుని నొచ్చుకుంటూ ఉన్నాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అయితే అక్కడ ఒక దినం వచ్చింది, అగ్ని గంధకములతో ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చేయటానికి సిద్ధపడుతుండగా లోతు సొదొమ గొమొర్రాలో ఉన్న కారణాన్ని బట్టి అబ్రహాం బతిమాలుతూ ఉన్నాడు. అయ్యా 50 మంది ఉంటే నువ్వు రక్షిస్తావండి, 50 మంది ఉన్నా నేను రక్షిస్తాను, 45 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, ఇలాగ వెళుతూ దేవుని అడిగినప్పుడు ఒక్కరు సొదొమ గొమొర్రాలో ఉంటే నేను ఈ పట్టణాన్ని కాపాడుతానన్నప్పుడు అక్కడ లోతు అనే నీతిమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. కనుక లోతు వలన ఆ పట్టణాన్ని ఆయన కాల్చలేకపోతూ ఉన్నాడు. లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నంతసేపు ఆ పట్టణాన్ని నేనేమీ చేయలేదు, కాల్చలేనని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నీతిమంతులారా అని జ్ఞాపకం చేయాలి. నీతిమంతుని విషయమై దేవుడు తీసుకునే ఆ బాధ్యత, ఆ శ్రద్ధ ఎంతో గొప్పది. కనుక మనం కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కనుక దేవుని భయభక్తులు కలిగి నీతిమంతులుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఆ విధంగా కాపాడుతాడనే సందేశాన్ని ఉదయకాల ధ్యానంలో జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఉదయకాలం ఆయనతో దినాన్ని ప్రారంభించడం మన కుటుంబాలకి, మన పిల్లలకి ఎంతో దీవెనకరము, ఆశీర్వదకరం. దేవుడు అలా విధంగా మనల్ని మరి సహాయం చేసి నడిపించునుగా. ప్రార్థించుకుంటాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ధ్యానంలో కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతులారా ఉత్సాహధ్వని చేయుడి, ఆనందధ్వని చేయుడి అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యెహోవా యందు ఆనందించుట వలన మీకు బలము, శక్తి అని జ్ఞాపకం చేస్తూ ప్రభువా, మా పితరులైన మరి నోవహును, మా పితరుడైన లోతును జ్ఞాపకం చేస్తూ ఆ ప్రళయం నుండి, అగ్ని నుండి ప్రభువా రక్షించడానికి కారణం ఆ తరం వారిలో వారు నీతిమంతులుగా ఉన్నారని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మేము కూడా ఈ తరంలో ఉన్నాం, భయంకరమైన పాపంతో నిండిన లోకంలో ఉన్నాం. లోకం ప్రభువా మరి పాపంతో నిండి సముద్రము నీళ్లతో నిండినట్లుగా, నది నీళ్లతో నిండినట్లుగా లోకము ప్రభువా పాపంతో నిండి ఉన్నది. అలాంటి లోకంలో మేము జీవిస్తూ ఉంటుండగా ప్రభువా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా మా పితరుల వల్లే ప్రత్యేకంగా జీవించడానికి మాకు కూడా నేర్పించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.